ప్రపంచ దేశాలు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి ఈ పర్యటన గురించి. ఎందుకంటే పవర్ఫుల్ లీడర్స్ మోదీ అలానే పుతిన్ కూడా. సో భారత్ రష్యా మధ్య ఎలాంటి సంబంధాలు మరింతగా బలోపేతం కాబోతున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. పుతిన్ తో పాటు రష్యా ప్రభుత్వంలోని 7 కీలక శాఖల మంత్రులు ఇండియాకు వస్తున్నారు. వాణిజ్యం, రక్షణ, ఇతర రంగాల్లో కూడా పలు ఒప్పందాలకు పుతిన్, మోదీ శ్రీకారం చుట్టనున్నారు. 10 ఒప్పందాలు ప్రభుత్వాల మధ్య జరుగుతాయి. మరొక 15కు పైగా ఒప్పందాలు వాణిజ్యేతర సంస్థల మధ్య కుదుర్చుకుంటారు. ఇక 2 దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై సమగ్ర చర్చలు జరగనున్నాయి. ఐక్యరాజ్య సమితి, SCO, G20, బ్రిక్స్ సమావేశాలకు సంబంధించి అందులో సహకారం, 2026 సంవత్సరంలో భారత్ అధ్యక్షత వహించే బ్రిక్స్ అంశాలపై మోదీ, పుతిన్ చర్చిస్తారు. మీకు గుర్తుండే ఉండాలి, ఆపరేషన్ సింధూర్ టైంలో S-400 క్షిపణి ఎంత బాగా పనిచేసిందో. S-400 మిజైల్ సిస్టమ్ల అదనపు డెలివరీ మరికొన్ని ఎక్కువగా అడిగే అవకాశం కనిపిస్తోంది. అలానే సుఖోయ్ 57 స్టెల్త్ ఫైటర్ జెట్ల కొనుగోళ్లు, S-500 అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు S-400 ఒప్పందంలో ఇప్పటి వరకు 3 స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యాయి. మిగిలిన ఆ 2 స్క్వాడ్రన్ల డెలివరీని వేగవంతం చేయాలి, త్వరగా పంపించాలని భారత్ కోరుతోంది. Su-57 ఫైటర్ జెట్లపై కూడా చర్చ జరగనుంది. అమెరికాకు చెందిన F-35 ఫైటర్ జెట్ కంటే కూడా Su-57 తక్కువ ధరకే లభిస్తుంది. భారత్లోనే తయారీ, ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది. ఇది భారత్ రష్యా ముందు ఉంచుతున్నటువంటి విషయం. సో ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్ మధ్య చర్చల తరువాత ఒక క్లారిటీ వస్తుంది. S-500 సిస్టమ్ భారత్ ఎయిర్ డిఫెన్స్ ని మరింత బలోపేతం చేస్తుంది. ఇది బాలిస్టిక్ మిసైళ్లని సైతం గాల్లోనే పసిగట్టి ధ్వంసం చేయగలదు. భారత్తో సంబంధాలు, సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురు చూస్తోంది అంటున్నారు పుతిన్. అనేక ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటమే లక్ష్యంగా ఇరు దేశాలు చర్యలు తీసుకుంటాయని అంటున్నారు. భారత్ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశంపై కూడా ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తారని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. పుతిన్ పర్యటన నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే స్వాగతం పలుకుతూ ర్యాలీలు కూడా నిర్వహించారు. వారణాసిలో విశాల్ భారత్ సంస్థాన్ ఆధ్వర్యంలో ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ మార్చ్ నిర్వహించారు. ఇక భారత్ రష్యా ఫ్రెండ్షిప్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు జనం. యుక్రెయిన్తో యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాపై ఇప్పటికే ఆంక్షలు విధిస్తోంది అమెరికా. ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతున్న భారత్పై, అంటే రష్యా నుంచి మనం చమురు కొనుగోళ్లు జరుపుతున్నాం. సో ఈ నేపథ్యంలో అమెరికా టారిఫ్ల మోత కూడా మోగించింది, 25% సుంకం విధించింది. ఒకవైపేమో రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. సో చమురు కొంటూ మీరు ఆ యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నారు అని అమెరికా చెప్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో, ఇంత క్రిటికల్ టైంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడు మన దేశంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పుతిన్ ఇండియా పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ పర్యటన తరువాత అమెరికా రియాక్షన్ ఎలా ఉండబోతోంది, ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి.